వర్గంలో ఉన్నటువంటి యువకులకు భవిష్యత్తు ఎలా ఇవ్వబోతున్నాడో తన సందేశం ద్వారా వివరించబోతున్నాడు మన హనుమంతరావు. ఇక్కడ వచ్చిన నా తోటి మిత్రులందరూ కూడా అందరికీ ఉదయపూర్వ నమస్కారాలు. ఇది ఒక వ్యక్తిగత భావాలను వ్యక్తీకరించడానికి ఇది ఒక వేదిక అవుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా ఎన్నో కష్టాలు నష్టాలు నోచుకొని ఈ యొక్క బాధలు భరాయిస్తా ఉన్నాం. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని ముందుకొచ్చున్నారు. నేనున్న 91 నుంచి కార్మిక సంఘాల నుంచి చూసుకుంటా వచ్చి ఒక స్థాయికి వచ్చా. ఈరోజు కదే నేను ఈయన పేరు చెప్పకూడదు, నేను చేసిన పోరాటాల గురించి చెబుతాను, నాకున్న సాహసాల గురించి చెబుతాను. మిత్రులారా, ఈరోజు మనం 96 నుంచి భవన నిర్మాణ కార్మికులకి సంక్షేమ బోర్డు సాధించుకున్నాం. 2005లో మన ఆంధ్రప్రదేశ్లో అమలైతే ఒక భవన నిర్మాణ కార్మికుడికి 2005 నుంచి కూడా 2019 దాకా ఒక భార్య డెలివరీ అయితే 30,000 రూపాయలు, వాళ్ళ కూతురు పెళ్ళి అయితే 50,000 రూపాయలు నిన్నటిదాకా అందుకున్నారు. కానీ ఇప్పుడు ఒక భవన నిర్మాణ కార్మికుడికి ఎలాంటి రూపాయి కూడా భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డు నుంచి ఒక రూపాయి కూడా రావటం లేదు. దాని విధంగా ఆ కార్మిక ఒక కుటుంబం నష్టపోతూ ఉంది. ఆ తదుపరి చూసుకుంటే పెట్రోల్ డీజిల్ వాహన మిత్ర అని ఒక దాంతో కేవలం వాహనాలు ఉంది. ఆంధ్రప్రదేశ్ 2 లక్షలైనా 2 లక్షల మంది నుంచి 2,50,000 మందికి ఇచ్చి 10 లక్షల మంది దగ్గర ఇదవుతుంది. ఈరోజు నేను మాట్లాడుతున్నా, నా ఉద్యోగం కూడా పోవచ్చు, కానీ నా పోరాటం అంతా కూడా పేద ప్రజల కోసం, నా తోటి కార్మికుల కోసం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఒక రైతు గురించి మాట్లాడాడు, ఒక కార్మికుడి గురించి మాట్లాడాడు. ఫస్ట్ భవన నిర్మాణ కార్మికుల గురించి మాట్లాడిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అని ఒకటి గుర్తుంచుకోవాలా. సావాసాలు ఎన్నైనా ఉంటాయి, కానీ మనం కూడా కొనసాగించాలంటే మన కుటుంబానికి మనం అండగా నిలబడాలా. అలాంటి సమయంలో ఈరోజు జరుగుతున్న నష్టాల గురించి నేను చెప్పడానికి వచ్చాను. ఈరోజు దాదాపు 1,30,000 ఉన్న అంగన్వాడీ టీచర్లు రోడ్లు పాలవుతున్నారు. ఆడపిల్లని ఆడపిల్ల అనకూడదు, ఆడకూతురు నేర్పించిన ఏడిపించిన వ్యక్తులు ఎక్కడ కూడా మనుగడ కొనసాగించలేదు. అది కృతయుగం కావచ్చు, త్రేతాయుగం కావచ్చు, ద్వాపరయుగం కావచ్చు, కలియుగం కావచ్చు, ఎక్కడ కూడా ఆడకూతురు కన్ను పెడితే ఆ సామ్రాజ్యం కూలిపోవడం ఖాయం. ఎందుకంటే చెబుతానంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒక పేద కార్మికుడు, ఇది దర్శి, ఒక పేద కార్మికుడు ఎన్నెన్నో గ్రామాల నుంచి వస్తే ఆ రోజు పని దొరకవచ్చు, దొరకపోవచ్చు, ఒక 10 రూపాయలకు 5 రూపాయలకు అన్నం పెట్టే స్థలం కావాలి. కానీ ఈరోజు లేదు. 100 రూపాయలు ప్రతి ఒక్కటి నిత్యావసర వస్తువులు పెరిగిపోయాయి. ఒక ఆటో కార్మికుడు తోలుకుంటే ఎన్నెన్నో కేసులు ఎదుర్కొంటున్నాడు. కానీ ఆటో కార్మికుడు 60 రూపాయలు డీజిల్ నుంచి 90 రూపాయలకు వచ్చింది, కానీ సీరియల్ పడదు. ఎన్నెన్నో కేసులు. 10,000 రూపాయల సంవత్సరానికి ఇచ్చుకుంటే నీవైతే కేసులు ఎన్ని? దీన్ని దృష్టిలో పెట్టుకొని అందరిలో ప్రజల్లో మార్పు అయితే జరుగుతూ ఉంది. కొన్ని సంస్థల్లో వాళ్ళ యొక్క రాజకీయ అనుసరులకే ఇచ్చుకుంటూ వచ్చి 10 సంవత్సరాలు కూడా 5 సంవత్సరాలు కూడా వాళ్ళ యొక్క స్కేల్ రేట్లు పెరగడం వల్ల కానీ జరుగుతున్న విషయాల్లో ఎన్నో ఎలుగెత్తినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. మనం ఒకటే చూద్దాం, దాదాపు 2020 తర్వాత ఇంత వేదిక ప్రజలకు స్వేచ్ఛ ఇచ్చిన వ్యక్తి మన అన్న గరికపాటి వెంకట గారిని మనం అందరం కూడా స్వాగతించాలా. అయితే ఈరోజు దర్శిలో జనసేన ఇంత ఊపు తెచ్చుకుందంటే గతంలో కూడా ఉరికోటి నాగరాజు గారు కానీ అంతకుముందు కానీ చేసుకుంటూ వచ్చారు. ఆ తదుపరి ఇంత హైపై తెచ్చిన వ్యక్తి గరికపాటి వెంకట గారు. ఇక్కడ జనసేన టీడీపీ ఉద్యమం స్టార్ట్ అయిందని చెప్పడానికి వచ్చిన వ్యక్తి గరికపాటి వెంకట గారు అని చెప్పని మనం ఇంకోసారి గుర్తు చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఒకటే మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు, మనం ఎక్కడ కూడా పేదవాడిని ఎక్కడైతే గుర్తిస్తామో, పేదవాడు ఇల్లు కట్టుకోవాలంటే ఉచితంగా ఇసుకిచ్చే నాయకుడు కావాలి. 5,000 రూపాయలు 13,000 రూపాయలు ట్రక్కులు పెట్టి కొనే పరిస్థితి రాకూడదు. అది
పవన్ కళ్యాణ్ గారు, గరికపాటి వెంకట గారు పవన్ కళ్యాణ్ గారి దృష్టి తీసుకెళ్లి దాన్ని చేసి భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డుని కాపాడాల్సిందిగా గరికపాటి వెంకట గారిని మేము మరీ కోరుతున్నాం. ఎందుకంటే ఇది కేవలం ప్రకాశం జిల్లా అంటే వెనకబడ్డ ప్రాంతము. దాంట్లో దర్శి కూడా ఎంతో ప్రయాసాలు నేర్చుకొని ఎంతో నష్టాలతోటి కొనసాగుతూ ఉంది. ఆయన చాలా విద్యావంతుడు. ఎందుకంటే ఆయన చాలా విద్యావంతుడు, చాలా కష్టపడి ఎంతో స్థాయికి ఎదిగిన వ్యక్తి, ఎన్నో కంపెనీలు పెట్టిన వ్యక్తి. కానీ ఇక్కడ ప్రజల దృష్టిని కూడా అర్థం చేసుకొని ప్రజల్లో మనోకమయ్యి ఈ యొక్క ఆశయాన్ని సాధించాలని చెప్పని కోరుకుంటూ ఉన్నాను. నేను ఒక పార్టీకి ఇదవుతున్నా, ఒక యూనియన్కి ఇదవుతున్నా, కానీ ఈరోజు మనసు సాగుపట్టుకోలేక ఈ ప్రజలను చూసి ఇంత ఐకమత్యాన్ని తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి గరికపాటి వెంకట గారు అని చెప్పని మనస్ఫూర్తిగా అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చాలా అద్భుతంగా మాట్లాడారు. జై పవర్ స్టార్, జై జనసేన.